పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎవరు? చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారా? చంద్రబాబు మనసరిగి పనిచేసే సీఎస్, గుడ్ లుక్స్ మాత్రం ఆ ఐఏఎస్. అధికారంలో ఉండేది ఏ ప్రభుత్వమైనా ఐఏఎస్ అధికారుల సూచనలు, పరిపాలన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఏ ప్రభుత్వం కూడా నడవదు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల సహకారం అనేది ఖచ్చితంగా రాజకీయ నేతలకు అవసరం. రాజకీయ పార్టీ నేతలు ఆయా రాజకీయ పార్టీలు స్థాపించిన దగ్గర నుండి సర్కార్ ఏర్పాటు చేసేంత వరకు కూడా ఐఏఎస్ అధికారుల సలహాలు ఖచ్చితంగా అవసరమవుతాయి. ముఖ్యంగా ప్రభుత్వం నడిపించాలంటే సీఎస్ల పాత్ర చాలా ముఖ్యం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సీఎంఓలో ఉంటూనే తమ కార్యకలాపాలు కూడా చక్కబెడుతూ ఉంటారు. దీంతో మంచి సీఎస్లు, నమ్మదగిన అధికారులు, వ్యక్తులు పార్టీ అధినేతలకు, సీఎంలకు, ఏ ముఖ్యమంత్రులకైనా చాలా అవసరం. అందులోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఒక్క సీఎస్ మాత్రమే ఉన్నారు. ఆయన తర్వాత మరో సీఎస్ను ఏర్పాటు చేసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులవుతారన్న దానిపై చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. డిసెంబర్ 31వ తేదీన ఆయన పదవీ విరమణ చేయనున్నారు. 6 నెలల పాటు పదవీ కాలాన్ని నీరబ్ ప్రసాద్కు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పొడిగించడంతో మరోసారి ఈ అవకాశం లేదు. చంద్రబాబు కూడా పొడిగించే ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో కొత్త సీఎస్గా ఎవరిని నియమించుతున్నారన్న ఆసక్తి అధికార వర్గాల్లో వ్యక్తం అవుతుంది. చీఫ్ సెక్రటరీ పదవి కోసం 8 మంది పోటీ పడుతున్నా అందులో ఒక్కరికే అవకాశం ఉంటుంది. అయితే ఆ 8 మందిలో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, అనంతరాము, సాయి ప్రసాద్, అజయ్ జైన్, సుమిత్రా దావా, ఆర్పి సిసోడియా, విజయానంద్, రాజశేఖర్లున్నారు. ఇందులో శ్రీలక్ష్మికి ఆ పదవి దక్కే ఛాన్సే లేదు. ఎందుకంటే జగన్ కేసులో ఆమె గతంలో భాగస్వామిగా ఉండడం, కేసులు నమోదు కావడం, జైలుకెళ్లి రావడం వంటివి శ్రీలక్ష్మికి ఆ పదవి దక్కదన్నది అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు మైండ్కు అనుగుణంగా పనిచేసేవారు కావాలి. అలాగే ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించడంతో పాటు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలను అమలు చేసే బాధ్యతను కూడా చీఫ్ సెక్రటరీ తీసుకోవాల్సి ఉంటుంది. మరొక అధికారి అజయ్ జైన్ పై కూడా వైసీపీ అనుకూల ముద్ర ఉంది. దీంతో చీఫ్ సెక్రటరీగా అజయ్ జైన్ను తీసుకునే అవకాశం లేదు. మిగిలిన 5గురిలో ఒకరికి అవకాశం ఉంటుంది. కేంద్ర సర్వీస్లో ఉన్న సుమిత్రా ద్రావా పేరును కూడా పరిశీలించే అవకాశం లేదు. అందరికంటే శ్రీలక్ష్మి సీనియర్. ఆమె 1988 బ్యాచ్కు చెందిన అధికారి. అయితే ఆ తర్వాత 1990 బ్యాచ్కు చెందిన అనంతరామ పేరు కూడా పరిశీలనలో ఉంది. సాయి ప్రసాద్, ఆర్సి సిసోడియాలు 1991 బ్యాచ్ చెందిన అధికారులు. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన విజయానంద్ పేరును చంద్రబాబు పరిశీలించవచ్చు. ఆయన వచ్చే ఏడాది పదవి విరమణ చేస్తుండడం, చంద్రబాబు గుడ్ లుక్స్ తో ఉండడం ఆయనకు కలిసి వస్తుందని చెప్తున్నారు. విజయానంద్ విద్యుత్ శాఖలో చంద్రబాబుకు చేదోడు వాదోడుగా ఉండడం కూడా అనుకూలించే అంశం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.